ఘటనలో నిందితుడు రాజ్ కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది. 9 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర నిందితుడు రాజ్ కుమార్ కారును పోలీసులు గుర్తించారు. కారు వదిలేసిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అయితే రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా, పరారయ్యాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. షాబాద్ ఘటనలో నిందితుడు రాజ్ కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారైనటువంటి రాజ్ కుమార్ కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తూ ఉన్నారు. సుమారుగా 9 బృందాలను ఏర్పాటు చేసి రాజ్ కుమార్ ఆచూకీ కోసం ఇప్పటికే ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 9 బృందాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆ తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేశారు. రాత్రి 6గురిని హత్య చేసిన తర్వాత రాజ్ కుమార్ నేరుగా కారులో తిమ్మాపూర్ వైపు వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇదే నేపథ్యంలో హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం చేగూరు వద్ద రాజ్ కుమార్కి సంబంధించినటువంటి కారును పోలీసులు గుర్తించారు. కారును సీజ్ చేశారు. మరోవైపు ఆ చేగూరు నుంచి రాజ్ కుమార్ ఎటువైపు వెళ్ళాడన్నది ప్రజెంట్ ఇప్పుడు తేలాల్సి ఉంది. అందుకు అనుగుణంగానే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా చేగూరు వద్ద ఎక్కువగా అటవీ ప్రాంతంలాగా ఉంటుంది. సో అదే సమయంలో ఆ ప్రాంతంలోకి రాజ్ కుమార్ వెళ్ళినట్టుగా ఇప్పటికే పోలీసులు భావిస్తూ ఉండడంతో చేగూరు ఆ ప్రాంతం అంతటిని కూడా జల్లెడ పడుతూ ఉన్నారు పోలీసులు. అందుకోసం ప్రత్యేకంగా 2 పోలీసు బృందాలు అక్కడే పహారా కాస్తూ ఉన్నాయి. మరోవైపు రైల్వే పోలీసులకు సంబంధించినటువంటి సహకారాన్ని కూడా ఇప్పటికే పోలీసులు తీసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి హత్య చేసిన తర్వాత రాజ్ కుమార్ పరారయ్యాక అతని కోసం పోలీసుల విస్తృతంగా ఈ గాలింపు అయితే కొనసాగిస్తారంటూ కూడా అసలు చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రాజ్ కుమార్ ఎక్కడున్నాడు ఏంటి అన్న అంశాల గురించి పోలీసులు జాడ కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరిగా 6 మందిని హత్య చేసిన తర్వాత చివరిసారిగా రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేశారు. ఆ తర్వాత 11:50 అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. చివరి లొకేషన్ షాబాద్లోనే ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ లొకేషన్ లభ్యమైంది. ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడనేటటువంటి ఆచూకీ అయితే మాత్రం లభించడం లేదు. అయితే ప్రధానంగా తన మీద పోక్సో కేసు పెట్టినటువంటి కోపం నేపథ్యంలోనే ఈ 6గురిని హత్య చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇక మైనర్ బాలికను వేధించడంతో పాటు నిత్యం ఆమె వెంట పడుతూ ఉండడంతో సహనం కోల్పోయినటువంటి మైనర్ బాలిక తల్లి షాబాద్ పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు అతని మీద పోక్సో కేసు నమోదు చేశారు. అయితే పోక్సో కేసు నమోదు చేసేటటువంటి విషయంలో కూడాను పోలీసులు పక్షపాతం చూపించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సెక్షన్లు పెట్టేటప్పుడు పోక్సో కేసులో సెక్షన్లు పెట్టేటప్పుడు రాజ్ కుమార్ కు అత్యంత సులువుగా బెయిల్ లభించే విధంగా కొన్ని సెక్షన్లను యాడ్ చేశారు. ప్రధానంగా పోక్సో కేసులోను రెడ్ విత్ 11 సబ్ క్లాస్ 12 కింద ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీని ద్వారా ఇవన్నీ కూడా 7 ఏళ్ల లోపే జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉండడంతో బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగించినా కూడా రాజ్ కుమార్ కు త్వరగా బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటు షాబాద్కు సంబంధించినటువంటి పోలీసుల సహకారం కూడా రాజ్ కుమార్కు ఉన్నట్టుగా పోలీసుల అంతర్గత దర్యాప్తులో తేలినట్టయింది. మరోవైపు ఇప్పటికే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్ఐ రమేష్ పైన కూడా పోలీసులు ఇప్పటికే వేటు వేయడం జరిగింది. ఆయన సస్పెండ్ చేశారు. మరోవైపు ఇప్పటికే ఇన్స్పెక్టర్ క్రాంతిరెడ్డి మీద కూడాను ఇప్పటికే వివరణ ఆయన అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన కూడా నోటీసులు ఇప్పటికే జారీ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి ఈ 6గురు హత్యోదంతం తర్వాత రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడన్నటువంటి అంశాలు మాత్రం ప్రజెంట్ ఇప్పుడు వెలుగు చూడటం లేదు. పోలీసులు అయితే మాత్రం విస్తృతంగా ఆయన కోసం గాలిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కొన్ని వదంతులు కూడా ఇప్పటికే వస్తూ ఉన్నాయి. రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు, అతనికి సంబంధించినటువంటి మృతదేహం రైల్వే ట్రాక్ మీద లభ్యమైందంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో వదంతులు సైతం వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ వదంతులను ఎక్కడ నమ్మవద్దంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే రాజ్ కుమార్ ఆచూకీ ఎవరైనా చెబితే మాత్రం వారికి 2 లక్షల రూపాయలు రివార్డు ఇస్తామంటూ కూడా ఎక్కడికక్కడ పోస్టర్లు ఇప్పటికే వేశారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నటువంటి సందర్భం కేవలం హైదరాబాద్లో మాత్రమే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆ తర్వాత వరంగల్ కమిషనరేట్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఈ రివార్డుకి సంబంధించినటువంటి పోస్టర్లు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా విస్తృతంగా ఇప్పటికే సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ఇప్పటికే ప్రచారం అవుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా అతి త్వరలోనే రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆచూకీని కనుగొంటామంటూ కూడా షాబాద్ పోలీసులు చెప్తూ ఉన్నారు. చేవెళ్ల డీసీపీతో పాటు షాబాద్కు సంబంధించినటువంటి పోలీసుల బృందం నిరంతరంగా రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆచూకీ కోసం ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే రాజ్ కుమార్ చివరిసారిగా ఎవరెవరితో మాట్లాడినటువంటి అంశాల గురించి కూడా పోలీసులు ఇప్పటికే నిఘా ఉంచుతూ ఉన్నారు. చివరిసారిగా తండ్రితో మాత్రమే మాట్లాడా, ఇంకా అంతకుముందు ఎవరెవరితో మాట్లాడాడు అనేటటువంటి అంశాల మీద కూడా ఇప్పటికే నిఘా ఉంచి వారిని సైతం విచారించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి వీలైనంత త్వరలో రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆచూకీ కనుగొంటామంటూ పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా చేగూరు ప్రాంతంతో పాటు ఆ తర్వాత అనుమానాస్పదంగా ఉంటే మిగతా ప్రాంతాల మీదనే ఎక్కువగా ఇటు షాబాద్కు సంబంధించినటువంటి పోలీసుల దృష్టి కొనసాగుతుంది. లక్ష్మీదుర్గ. రైట్ శశి, థ్యాంక్ యూ.